ట్రాఫిక్లో ఇంజన్ ఆఫ్ చేయడం మరియు ట్రాఫిక్ కొనసాగుతున్నప్పుడు దాన్ని మళ్లీ ఆన్ చేయడం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను మీకు చెబితే మీ స్కూటర్ దానిని చూసుకుంటుంది. ఆసక్తికరంగా అనిపిస్తోంది కదా? హాయ్, నా పేరు కెరాన్ మరియు ఈరోజు నేను సుజుకి యొక్క బెర్గ్మన్ స్ట్రీట్ ఎక్స్ మోడల్లో ఆవిష్కరణ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది ఇంజన్ ఆటో స్టాప్ స్టార్ట్, దీనిని EASS ఫీచర్ అని కూడా పిలుస్తారు. ఈ ఫీచర్ వాహనం నిలిచిపోయినప్పుడు ఇంజన్ స్వయంచాలకంగా ఆగి స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఇంధనాన్ని సేవ్ చేయడానికి మరియు ఎమిషన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ట్యుటోరియల్లో ఈ ఫీచర్ని ఎలా ఉపయోగించాలో మరియు దాని యాక్టివేషన్ కొరకు షరతులు ఏమిటో నేను మీకు చూపిస్తాను. ఇక మొదలు పెడదాం. EASS ఫీచర్ సరిగ్గా పనిచేయడానికి మొదటి షరతు ఏమిటంటే బ్యాటరీ వోల్టేజ్ ఛార్జ్ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోని బ్యాటరీ వోల్టేజ్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీ వాహనం సైడ్ స్టాండ్ క్లోజ్డ్ పొజిషన్లో ఉండేలా చూసుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎలాంటి FI మాల్ ఫంక్షన్ గుర్తించలేదని ధృవీకరించుకోండి. ఇప్పుడు సెల్ఫ్ స్టార్టర్ ద్వారా మాత్రమే ఇంజన్ స్టార్ట్ చేయండి. ఈ మొత్తం ఆపరేషన్ చేసేటప్పుడు ఇంజన్ ఆటో స్టాప్ స్టార్ట్ ఆన్ పొజిషన్లో ఉండేలా చూసుకోండి. బాగా గుర్తుంచుకోండి, కిక్ స్టార్టర్ లివర్ ఉపయోగించడం ద్వారా ఇంజన్ స్టార్ట్ చేయబడినట్లయితే ఐడ్లింగ్ స్టాప్ స్విచ్ యాక్టివేట్ స్టేట్ ఆన్లో ఉన్నప్పటికీ ఈ సిస్టమ్ ఎలాంటి ఐడిల్ స్టాప్ స్టేట్లోకి ప్రవేశించదని గమనించండి. ఇక్కడ చూపించిన విధంగా స్విచ్ రైట్ హ్యాండిల్ బార్ పై ఉంది. అంతేకాకుండా EASS ఫీచర్ను ఉపయోగించేటప్పుడు ఇంజన్ను తగినంతగా వేడెక్కించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్లో మీ వాహనాన్ని గంటకు 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కనీసం 5 సెకన్ల పాటు నడపాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆశ్చర్యపోయారా? పదండి. కొద్దిసేపటి తర్వాత బ్రేక్ లివర్ అప్లై చేయడం ద్వారా వాహనాన్ని ఆపాలనుకుంటున్నారు. 0 కిలోమీటర్ ఉన్న వాహనం పూర్తిగా ఆగి థ్రాటిల్ పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత కొన్ని సెకన్ల తర్వాత ఇంజిన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందని మీరు గమనించవచ్చు. ఐడ్లింగ్ స్టాప్ చేసేటప్పుడు ఐడ్లింగ్ స్టాప్ ఇండికేటర్ లైట్ బ్లింక్ అవుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇది మీ EASS ఫీచర్ యాక్టివేట్ చేయబడిందని సూచిస్తుంది. మీ ఇంజన్ను పునఃప్రారంభించడానికి మీరు మళ్లీ బ్రేక్ మరియు సెల్ఫ్ స్టార్టర్ స్విచ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. బదులుగా మీరు చూపించిన విధంగా థ్రాటిల్ను సున్నితంగా తెరవాలి మరియు ఇంజన్ స్వయంచాలకంగా తిరిగి పునఃప్రారంభించబడుతుంది. గమనిక, ది ఐడిల్ స్టాప్ ఇండికేటర్ లైట్ బ్లింక్ చేస్తున్నప్పుడు థ్రాటిల్ గ్రిప్ ను ఆపరేట్ చేసిన తర్వాత కూడా ఇంజన్ పునఃప్రారంభించకపోతే బ్యాటరీ బలహీనంగా ఉండవచ్చు. ఈ సమయంలో పునఃప్రారంభించడానికి కిక్ స్టార్టర్ లివర్ ఉపయోగించండి. మీరు ఎల్లప్పుడూ పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అవేంటంటే, వాహనాన్ని పార్కింగ్ చేసేటప్పుడు లేదా వాహనాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నప్పుడు ఐడిల్ స్టాప్ స్విచ్ ఆఫ్ చేయండి. వాహనాన్ని నెట్టేటప్పుడు, నడుస్తున్నప్పుడు ఇగ్నిషన్ స్విచ్ మరియు ఐడిల్ స్టాప్ స్విచ్ ఆఫ్ చేయండి. ఒకవేళ థ్రాటిల్ గ్రిప్ ప్రమాదవశాత్తు టర్న్ చేయబడినట్లయితే వాహనం స్టార్ట్ అవ్వచ్చు మరియు ఊహించని విధంగా కదులుతుంది కూడా. ఈ EASS ఫీచర్ చాలా స్మార్ట్ మరియు పర్యావరణ స్నేహపూర్వక ఆవిష్కరణ. ఇది మనం ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు లేదా సిగ్నల్ వద్ద వేచి ఉన్నప్పుడు ఇంధనాన్ని ఆదా చేయడానికి మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి మనకు ఎంతగానో సహాయపడుతుంది. చూడండి, అది సింపుల్. మీరు ఈ వీడియో ట్యుటోరియల్ను ఆస్వాదించారని మరియు మీ స్వంత బెర్గ్మన్ స్ట్రీట్ ఎక్స్లో EASS ఫీచర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను.